సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. మరి అసలు ఏడాదిలో 24 ఏకాదశులు ఉండగా ఈ ఏకాదశికే అంత ప్రాధాన్యం ఎందుకొచ్చింది? వైకుంఠ ఏకాదశి రోజున వైష్ణవాలయాల్లో ఉత్తర ద్వారం నుండే స్వామివారిని ఎందుకు దర్శించుకుంటారు? దీని వెనక ఉన్న కథ ఏమిటి? తిరుమలలో వైకుంఠ ద్వారం వెనక ఉన్న రహస్యమేమిటి? వైకుంఠ ఏకాదశి రోజున ఏం చెయ్యాలి? ఇలా వైకుంఠ ఏకాదశి గురించి మీకు తెలియని ఎన్నో విషయాలను మీకు నేను చెప్పబోతున్నాను. హిందూ సాంప్రదాయంలో వైకుంఠ ఏకాదశికి విశిష్ట స్థానం ఉంది. ఈ రోజు నాడే వైకుంఠంలో ఉత్తరాన ఉన్న వాకిళ్లు తెరుచుకుంటాయి. శ్రీ మహావిష్ణువు ఈ రోజు గరుడ వాహనం పైన భూలోకానికి వచ్చి ముక్కోటి దేవతలతో దర్శనమిస్తాడు. కావున ఈ ఏకాదశికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చింది. అన్ని పండుగలను చంద్రమానం ప్రకారం గణిస్తే ఈ ముక్కోటి ఏకాదశిని మాత్రం సూర్యమానం ప్రకారం గణిస్తారు. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని పురాణాలు చెబుతున్నాయి. ఈ ముక్కోటి ఏకాదశి రోజునే పాల కడలిలో అమృతం ఉద్భవించిందట. శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేసింది కూడా ఈ రోజేనట. ఎంతో విశిష్టమైన ఈ రోజున ఉత్తరద్వారం గుండా స్వామిని దర్శించుకుంటే జన్మజన్మల పాపాలు తొలగిపోయి మోక్షం సిద్ధిస్తుందని ప్రతీది. మరి పక్షంలో అన్ని తిథులు ఉండగా ఒక్క ఏకాదశి తిథికే అంత ప్రాధాన్యం ఎందుకు లభించిందో, శ్రీమహావిష్ణువుకు ఈ తిథి ఎందుకు ప్రీతిపాత్రమైనదో ఇప్పుడు తెలుసుకుందాం. కృతయుగంలో చంద్రావతి నగరాన్ని రాజధానిగా చేసుకుని మురా అనే రాక్షసుడు పరిపాలించేవాడు. అమేయ శక్తి సంపన్నుడైన మురాసురుడు ప్రజలను, ఋషులను తీవ్రంగా హింసిస్తూ యజ్ఞ యాగాదులను ధ్వంసం చేస్తుండేవాడు. ఇంద్రాది దేవతలను సైతం ఓడించిన మురాసురుడు త్రిమూర్తులనే లెక్క చేయకుండా కయ్యానికి కాలు దువ్వుతుండేవాడు. దీంతో నానాటికి మురాసురుడు పెట్టే బాధలు ఎక్కువవుతుండటంతో వాటిని భరించలేని దేవతలు వైకుంఠానికి చేరుకుని తమను రక్షించమని విష్ణుమూర్తిని శరణుగోరుతారు. మురాసురుడు చేస్తున్న అకృత్యాలను గురించి తెలుసుకున్న విష్ణుమూర్తి అతడి మీద ఆగ్రహంతో యుద్ధానికి సన్నద్ధమవుతాడు. మురాసురుడితో యుద్ధం చేయడానికి రణరంగంలోకి దిగిన విష్ణుమూర్తి అతడితో భీకరంగా తలపడతాడు. వీరిరువురు మధ్య యుద్ధం కొన్ని వందల సంవత్సరాల పాటు జరుగుతుంది. చివరికి శ్రీహరి అస్త్రశస్త్రాల ధాటికి భయపడిన మురాసురుడు అక్కడి నుండి అదృశ్యమయ్యి సముద్ర గర్భంలో ఎవ్వరికీ కనపడకుండా దాక్కుంటాడు. దాంతో మురాసురుడిని ఎలాగైనా బయటకు రప్పించాలని ఒక ఉపాయం ఆలోచించిన శ్రీమహావిష్ణువు తాను యుద్ధం చేసి అలసిపోయానని విశ్రాంతి తీసుకోవడానికి బద్రికా ఆశ్రమంలోని హైమావతి అనే గుహలోకి వెళ్లి అక్కడ విశ్రమిస్తానని అక్కడ ఉన్న అసురులతో చెబుతాడు. విష్ణుమూర్తి అలసిపోయి నిద్రిస్తున్నాడని అసురుల ద్వారా తెలుసుకున్న మురాసురుడు విష్ణువుని చంపడానికి ఇదే మంచి సమయమని అనుకుని గుహలో యోగనిద్రలో ఉన్న విష్ణుమూర్తి దగ్గరకు వస్తాడు. గుహలో యోగనిద్రలో ఉన్న విష్ణుమూర్తిని చూసిన మురాసురుడు ఆయన్ని చంపడానికి వస్తుండగా ఇదే సమయంలో విష్ణుమూర్తి శరీరం నుండి ఒక దివ్యశక్తి ఉద్భవించి దివ్యాస్త్రాలను చేతబూని కేవలం తన కంటి చూపుతోనే తన ఎదురుగా ఉన్న మురాసురుడిని భస్మం చేసేస్తుంది. ఆ కన్య చేతిలో మురాసురుడు మరణించడంతో యోగనిద్ర నుండి బయటకు వచ్చిన విష్ణుమూర్తి తనను రక్షించడానికి ఉద్భవించిన ఆ కన్యను చూసి ప్రసన్నుడయ్యి తిథులలో 11వ తిథి నాడు ఉద్భవించింది కనుక ఆమెకు ఏకాదశి అని నామకరణం చేసి నీకు ఏం వరం కావాలో కోరుకొమ్మని ఆమెను అడుగుతాడు. దాంతో ఎంతో సంతోషించిన ఆ కన్య శ్రీహరికి నమస్కరించి, స్వామి, నాకు మీరు ఎంతో ప్రేమగా ఏకాదశి అని పేరు పెట్టారు. నేను ఉద్భవించిన ఈరోజు ఏకాదశి అనే పేరుతో పిలువబడి ఈరోజు నా వ్రతం చేసుకుని ఉపవాసం ఉన్నవారికి సకల పాపాలు తొలగి వైకుంఠ ప్రాప్తి కలిగేలా వరం ప్రసాదించమని అడుగుతుంది. ఆమె కోరికను మన్నించిన విష్ణుమూర్తి ఆమెకు ఆ వరాన్ని అనుగ్రహిస్తాడు. దాంతో ఏకాదశి తిథికి విశిష్టత ఏర్పడింది. వైకుంఠ ఏకాదశి అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది ఉత్తరద్వార దర్శనం. అసలు ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తరద్వార దర్శనం ఎందుకు చేసుకోవాలో తెలియజేసే ఒక కథ ఉంది. ఒకానొక సమయంలో శ్రీమహావిష్ణువు పాలసముద్రంలో శేషతల్పం పైన శయనిస్తున్నప్పుడు ఆయన చెవిలోని మలినాల నుండి భారీ కాయులు అయినటువంటి 2 రాక్షసులు ఉద్భవిస్తారు. వీరిలో ఒకరి పేరు మధు కాగా మరొకరి పేరు కైటభుడు. పుట్టగానే ఆ పాలసముద్రమంతా కలయదిరిగిన ఆ 2 సోదరులు ఒకరితో మరొకరు తర్కించుకుంటూ అసలు మనం ఎవరం, ఎలా పుట్టాము, ఈ ఉప్పొంగుతున్న కడలికి ఆధారమేమిటి, ఇలా పలు విధాలుగా ఆలోచించుకుంటూ ఆ కడిలి మొత్తం తిరుగుతూ ఉంటారు. అలా పాలసముద్రంలో 2 సోదరులు సంచరిస్తున్న సమయంలో వారికి ఒక తామర పువ్వులో పద్మాసన స్థితిలో బ్రహ్మ కనిపిస్తాడు.